ఒక దేశ ఆర్థిక శక్తిని ముందుకు నడిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఆ దేశంలోని మానవ వనరులు అంటే పనిచేసే వయసున్న మనుషులు. దీనికి తగినంత జనాభా ఉంటేనే సాధ్యం. ఈ జనాభా అండతోనే ప్రపంచ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది పొరుగు దేశం చైనా. అలాంటి దేశానికి ఇప్పుడు కొత్త ముప్పు వచ్చింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మనుషులు తగ్గిపోతున్నారు. వరుసగా రెండో ఏడాది అక్కడ జనాభా తగ్గింది. జననాల రేటు తగ్గి అక్కడ విద్య సహా అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వేలాది పాఠశాలలు మూతపడుతున్నాయి. అదే సమయంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. మరి చైనాకు ఎందుకు ఈ పరిస్థితి? ఆర్థిక వ్యవస్థకు దీనివల్ల ముప్పు ఎంత? అది ఇంకా ఏ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది? అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతూ బలమైన సైనిక ఆర్థిక శక్తిగా ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాల్లో ఒకటి చైనా. ప్రపంచాన్ని శాసించడం మాట ఏమోగాని ఇప్పుడు ఆ దేశానికి సొంతింట్లోనే కొత్త సమస్య వచ్చి పడింది. అదే జనాభా తగ్గుదల. ఒకప్పుడు అధిక జనాభాతో అనేక సమస్యలను ఎదుర్కొన్న డ్రాగన్ వాటిని అధిగమించేందుకు గత 4 దశాబ్దాలుగా తీసుకున్న చర్యలతో ఇప్పుడు కొత్త చిక్కులు ఎదుర్కొంటోంది. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి 140 కోట్లకు చేరింది. 2023లో జనసంఖ్య 20 లక్షలు తగ్గినట్లు తెలిసింది. 2023లో 90 లక్షల జననాలు చోటు చేసుకోగా 1949 నుంచి ఇంత తక్కువ సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకు ముందు అంటే 2021లో అతి స్వల్పంగా 4,80,000 పెరిగింది. గత దశాబ్దం ప్రతి ఏడాది ఏకంగా 80 లక్షల పెరుగుదల ఉండేది. అయితే ఇప్పుడు జనాభా తగ్గుతూ వస్తూ ఉండడంతో చైనా కలవరపడుతోంది. కారణం ఆ దేశం బలమైన ఆర్థిక శక్తిగా మారడానికి ఇన్నాళ్లూ దన్నుగా ఉంటూ వస్తున్న నాణ్యమైన మానవ వనరులు లభించే అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉండడం. దీనికి తోడు ఇంకా అనేక సామాజిక సమస్యలకు జనాభా తగ్గుదల కారణం కావచ్చని చైనా ఆందోళన. లో చైనా ప్రారంభించినటువంటి వన్ చైల్డ్ పాలసీ కారణంగా గ్రాడ్యువల్గా గత 50 సంవత్సరాల్లో ఈ జనాభా అనేది తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఈ నేపథ్యంలోనే ఈ సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళు పెరిగిపోతున్నారు. అండ్ యంగ్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ఓవరాల్గా పిల్లల్ని కనడం అనేది కూడా తగ్గిపోతుంది. ప్రధానమైన రీజన్ ఏంటి అంటే కెరియర్ ఫోకస్ ఎక్కువైపోవడం. మోర్ పర్టికులర్గా గర్ల్స్లో అంటే అమ్మాయిల్లో ఈ కెరియర్ ఫోకస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, ఆసక్తి లేకపోవడం వల్ల పిల్లల్ని కనేటటువంటి పరిస్థితి అయితే లేకపోయింది. సో పిల్లల్ని చూసుకోవడానికి కూడా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయి ఉండదు. అండ్ ఈ నేపథ్యంలో అసలు పిల్లలు పుట్టనటువంటి పరిస్థితుల్లో ఇక పిల్లలకి స్కూల్స్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి పరిస్థితిని మనం చైనాలో గమనించవచ్చు అనమాట. జనాభా తగ్గుదల ప్రభావం చైనాలో ఇప్పటికే కనిపించడం ఆరంభమైంది. చేరే పిల్లలు లేక చైనాలో వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2023లో చైనా వ్యాప్తంగా 14,808 కిండర్ గార్డెన్లు మూతపడినట్లు ఆ దేశ విద్యాశాఖ తాజా నివేదిక తెలిపింది. పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11% తగ్గడమే ఇందుకు కారణమని వివరించింది. అటు ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2023లో 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. వరుసగా 2 సార్లు జనాభా తగ్గిపోవడమే ఈ పరిస్థితికి కారణం. పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంటే భవిష్యత్తులో ఏమవుతుందో, ఇది ఎటునుంచి ఇంకెటు దారి తీస్తుందో అని చైనా కలవరపడుతోంది. ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే వివాహ చట్టాన్ని సులభతరం చేస్తున్నారు. అంటే మ్యారేజ్ యాక్ట్ని ఈజీగా చేస్తున్నారు. దానివల్ల ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడాన్ని. అలాగే డైవర్స్ యాక్ట్ని కఠినతరం చేస్తుంది. ఈజీగా ఎట్లంటే పోయేసి కోట్ల విడాకులు తీసుకోకుండా డైవర్స్ యాక్ట్నేమో ఆడుగా చేస్తున్నారు. మ్యారేజ్ యాక్ట్ని ఈజీగా చేసేసి ఆ విధంగా సంతానాన్ని పెంచేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మ్యాక్సిమం. చైనా వన్ చైల్డ్ పాలసీ ఒక ప్రధాన కారణం. ఒకప్పుడు తీసుకొచ్చిన ఆ కండిషన్స్ అనేవి ఏవైతే ఇంపోజ్ చేశారో జనాభా మీద
పెరుగుదల మీద అది మేజర్ రీజన్ అయినప్పటికీ కూడా స్కూల్స్ని ఒకప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ని పెంచడానికి చైనా చాలా ఎక్కువ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. రీసెంట్గా న్యూస్లో స్కూల్స్ని చాలా మూసేయడం అనేది మనం చూసాం. దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందేమో అనుకుంటున్నాం కానీ బట్ అది ఒకప్పుడు తీసుకున్న మెజర్స్కి దాని రిజల్ట్ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. అలాగే జనాభా తగ్గడం అనేది ఈ వన్ చైల్డ్ పాలసీ చైనా ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో ఒకప్పుడు అది డేంజర్, జనాభా విపరీతంగా పెరిగిపోవడం వల్ల సమస్యలు వచ్చినప్పుడు అది శాంక్షన్స్ విధించారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దానివల్ల నెగిటివ్ సైడ్స్ అనేది ఇప్పుడు చూస్తారు. ఖచ్చితంగా మళ్ళీ జనాభా పెరుగుదలకి ఏవైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ కొంత టైంలో వాళ్ళు రికవర్ అవుతారు. ఇక్కడ మనం గమనించాల్సింది జనాభా తగ్గట్లేదు, జనాభా గ్రోత్ రేట్ తగ్గుతుంది. చైనాను ఓవైపు జననాలు, సంతానోత్పత్తి రేటు తగ్గుదల ఆందోళన పెడుతూ ఉంటే మరోపక్క వృద్ధుల సంఖ్య పెరగడం ఇంకో సమస్యగా మారింది. 2023 నాటికి ఆ దేశంలో 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకుంది. 2035 నాటికి అది 40 కోట్లు, 2050 నాటికి 65 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్ గార్డెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వృద్ధులకు పనిచేసే సామర్థ్యం లేకపోవడం, వారికి మరొకరు సేవ చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల ఆర్థికంగా ఇది భారంగా మారుతోంది. వృద్ధుల సంఖ్య పెరగడమంటే ఆ మేరకు మానవ వనరులు అంటే పనిచేసేవారి సంఖ్య తగ్గుతున్నట్లే లెక్క. ఒంట్లో సత్తువ లేకపోవడం, అనారోగ్య సమస్యల వల్ల వీరు పనులకు దూరంగా ఉంటారు. అందువల్ల ఈ రూపంలో కూడా మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. పైగా వీరి పెన్షన్లు, ఆరోగ్య పథకాల వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుంది. పెరిగిన వృద్ధుల సంఖ్యకు అనుగుణంగా ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కూడా కష్టంగా మారుతుంది. ఇలా ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని సరికొత్త సమస్యతో చైనా సతమతమవుతోంది. మెయిన్గా హెల్త్ సెక్టార్లో ఇన్నోవేషన్స్ కావచ్చు, హెల్త్ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అవ్వడంలో మనకి ఈ ఫెసిలిటీస్ ద్వారా డెత్ రేట్ అనేది కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. సో దానివల్ల ఎక్కువ కాలం బతకడం జరుగుతుంది. దానివల్ల వృద్ధులు పెరగడం అనేది సపరేట్గా మనం అలాగా ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారని మనం చూడలేం. కానీ మనకి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోవడం వల్ల ఉన్న పాపులేషన్లో యూత్ తక్కువైపోయి ముసలి వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనం ఈ స్టాటిస్టిక్స్లో ఇవి ఎక్కువ గమనిస్తూ ఉంటాం అన్నమాట. జనాభా పెరిగినా తగ్గినా అనర్థమే. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యధిక జనాభాతో అనేక సమస్యలను ఎదుర్కొన్న చైనా దాన్ని తగ్గించే చర్యలను ప్రారంభించింది. 1980లో చైనాలో జననాల రేటు 2.6% ఉంది. మరణాల రేటును భర్తీ చేయడానికి అవసరమైన 2.1% కంటే ఇది చాలా ఎక్కువ. జనాభా వృద్ధి అవసరం కంటే ఎక్కువ ఉంటే అది ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుంది. అధిక జనాభాతో అప్పట్లో చైనా ఇదే సమస్యను ఎదుర్కొంది. అధిక జనాభాకు అవసరమైన తిండి, వసతి, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు కల్పించలేక సతమతమైంది. వీటన్నింటిపై ప్రభుత్వం చేసే ఖర్చు పైకి ఎగబాకింది. నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది. అధిక జనాభా వినియోగించే వాహనాల వల్ల కాలుష్యం కూడా పెరిగింది. ఇలా అధిక జనాభాతో చైనా అనేక సమస్యలను ఎదుర్కొంది. అధిక జనాభా వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో వీటిని అధిగమించడానికి చైనా 1980లో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టింది. జీవన వ్యయాలు పెరుగుతూ ఉండడంతో ప్రజలు కూడా దీనికి మొగ్గు చూపారు. ఎక్కువ మంది దంపతులు ఒక్క సంతానమే ఉండాలని భావించారు. అయితే ఇక్కడే లెక్క తప్పింది. తమకు ఉండే ఒక్క సంతానం అబ్బాయి అయ్యుంటే బావుంటుందని భావించారు అనేక మంది చైనీయులు. దీంతో లింగ నిష్పత్తిలో తీవ్రమైన అంతరం ఏర్పడింది. ఆడపిల్లలు, మగపిల్లల సంఖ్య మధ్య ఇప్పుడు చైనాలో తీవ్రమైన తేడా ఉంది. ప్రతి 100 మంది అమ్మాయిలకు 106 మంది అబ్బాయిలు ఉండగా కొన్ని చోట్ల 120, 130గా కూడా ఉంది. దీంతో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడింది. జనాభా తగ్గుదల వల్ల ఏర్పడుతున్న సంక్షోభాన్ని గుర్తించిన చైనా వన్ చైల్డ్ పాలసీని 2016లో సడలించి 3 పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది.
ఎక్కువ మంది పిల్లలను కన్నవారికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయినా తాజా గణాంకాలను చూస్తే ఈ చర్యలు ఫలితం ఇవ్వనట్లే కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా చిన్న కుటుంబాలకు అలవాటు పడడం, ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనడం కాదు కదా, అసలు వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబర్చలేదు. వివాహం చేసుకునే వయసు పెరుగుతూ ఉండడం పిల్లలను కనడంలో ఆలస్యానికి దారితీసింది. ఇక కోవిడ్ తర్వాత కఠిన ఆంక్షల నేపథ్యంలో చాలామంది చైనా దంపతులు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపలేదు. తాజాగా వెలువడిన చైనా జనాభా గణాంకాలు ఇదే ప్రతిబింబిస్తున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. జనాభా తగ్గుదల వల్ల భవిష్యత్తులో పనిచేసే మానవ వనరులకు కొరత ఏర్పడుతుందని, ఫలితంగా వస్తూత్పత్తి తగ్గడం, వాటికి కొరత ఏర్పడ్డం సహా అంతిమంగా దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని చైనా ఆందోళన. చైనాలో జరుగుతున్న సర్వేల మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, చైనాలో డేటా కలెక్షన్ సరిగ్గా ఉండదు. దానివల్ల ఈ రీప్లేస్మెంట్ రేట్ కంటే ఇంకా తక్కువగా ఉందేమో, 1% కంటే తక్కువగా ఉందేమో అన్న భయం చాలామంది వ్యక్తపరచడం జరుగుతోంది. ఎప్పుడైతే జనాభాలో యువత సంఖ్య తగ్గుతుందో, వృద్ధుల సంఖ్య పెరుగుతుందో, దానివల్ల ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యువత లేనప్పుడు ఫ్యాక్టరీలో పనిచేయడానికి మనుషులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి తగ్గిపోవటం జరుగుతుంది. దీనివల్ల చైనా ముందు డెవలప్డ్ నేషన్ కాకుండానే జనాభా తగ్గిపోవటం వల్ల ఒక మిడిల్ ఇన్కమ్ కంట్రీగానో లేదా దాదాపు డెవలప్డ్ కంట్రీ అవుతూ ఆగిపోయిన దేశంగా ఉంటుందేమో అని చాలామంది నిపుణులు చెప్పడం జరుగుతోందండి. చైనా అధికార వ్యవస్థ కానివ్వండి, చైనా లీడర్షిప్ కానివ్వండి, దీన్ని అడ్రస్ చేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ జనాభా అంత తొందరగా పెంచడం తేలికైన విషయం కాదు. జనాభా తగ్గుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. జనాభా తగ్గినప్పుడు వస్తు ఉత్పత్తిని భారీగా చేపట్టడం కంటే నాణ్యమైన, మేలైన వస్తువుల తయారీకి ప్రాధాన్యత ఏర్పడుతుంది. అలాంటి వస్తువుల ఉత్పత్తికి చైనా ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ప్రపంచం రాను పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లుతున్నందున శిలాజ ఇంధనాల వాడకం, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. వాతావరణ మార్పులకు, పర్యావరణ విధ్వంసానికి తెరపడుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గుతాయి. జనాభా కిక్కిరిసిపోతున్న ప్రాంతాలకు ఇది ఊరట కల్పించే అంశమే. అందువల్ల పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూనే ఇలాంటి పరిస్థితులను అందిపుచ్చుకుంటే భవిష్యత్తులో మేలు కలిగే అవకాశం ఉంది.